తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పుష్కరం గడిచిపోయింది. సరిగ్గా 12 సంవత్సరాలు నిన్నటితో నిండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భం. అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్కరి వల్ల లేదా ఏ ఒక్క పార్టీ వల్ల, ఏ ఒక్క సంస్థ వల్ల వచ్చింది అని మేము అనుకోవడం లేదు. అట్లాగే ప్రజలు కూడా అట్లా అనుకోవడం లేదు. దేశంలో ఎవరు కూడా అట్లా అనుకోవడం లేదు. మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆనాడు మాతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరిట మీరు కూడా మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు, మీరు కూడా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, యాజమాన్యాల లైన్లు ఎట్లా ఉన్నా మా లైన్ మాత్రం తెలంగాణ అని చెప్పి పోరాటం చేసిన ప్రతి కలం వీరుడికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా హృదయపూర్వకంగా వారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడి ఒక పుష్కరం అయింది. మరి మా పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంత స్వాతంత్ర్యం కోసం, ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడడం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ఇక ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. తరం మారిన ప్రతి సందర్భంలో మనం చూసినట్టయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మరి ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఉడుకు నెత్తురితో ఉరకలెత్తే యువతరం ఎవరైతే ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెలియకపోతే భవిష్యత్తు కూడా మనకి అర్థమయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాదాపుగా. మరి భారతదేశ స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది కదా. స్వాతంత్రానికి పూర్వం ఏముండే, ఏం లేదు అన్నీ మర్చిపోదామంటే కుదరదు. ఆ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా మరి స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే రకంగా తెలంగాణ విషయంలో కూడా ఈ తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథ ఏందో కూడా మరి తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు పుట్టిన గడ్డ కథ, నిన్ను కన్న మట్టి కథ చదువుకోకపోతే, తెలుసుకోకపోతే కొంత నష్టం కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఇతిహాసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు, మహాభారతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి యుగంలో, ప్రతి కథలో నాయకులు ఉంటారు, ప్రతినాయకులు ఉంటారు. అట్లాగే మరి తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మాత్రం మారవు. రామాయణం ఆనాటి త్రేతాయుగం నాటి ఇతిహాసం, మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. ఎన్నో యుగాలు మారాయి, కానీ ఇంకా ఆ కథలు ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. అట్లాగే మనకు రామాయణం చదివితేనే అర్థమవుతుంది మారీచుడు చేసిన మాయలేందో, శకుని మామ పాచికలేందో మహాభారతం చదివితే తెలుస్తుంది. అట్లాగే శిఖండి పాత్ర ఏందో, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో, ఎవరు విలనో, ఎవరు ఏంటో, ఎవరి రోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి. ఇక్కడ కూడా అమరులు ఉన్నారు, త్యాగాలు ఉన్నాయి, ద్రోహాలు ఉన్నాయి, ధోకాలు ఉన్నాయి. అట్లాగే బానిస సంఖ్యలను తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ కథలో శకుని ఎవరో, శిఖండి ఎవరో, మారీచులు ఎవరో, దుశ్శాసనులు ఎవరో తప్పకుండా వచ్చే తరం కూడా తెలుసుకోవాలని చెప్పి నా ఆలోచన, నా భావన. అందుకే 12 ఏళ్ళు గడిచింది కదా, ఏం సాధించారు అని రవికాంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను కూడా కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసే వచ్చినాను. ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదో ఆషామాషిగా జరిగిన పోరాటం కాదు. 1952లో, ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగకముందే ఆనాడే మరి తెలంగాణ అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మరి పొరపాటున ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లాగే ఉంచాలని చెప్పి ఫజల్ అలీ గారు చెప్పినా కూడా దీన్నేమన్నా ఇతర ప్రాంతాలతో కలుపుతారేమో ఆందోళనతో ఆ రోజే 1952లోనే గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు, 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమి అనుమానం ఎవరికి అవసరం లేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 52 తర్వాత మరి చాలా అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని, ఇంకా పెద్ద మనుషుల ఒప్పందాల పేరిట, ఇంకా ఇతరత్ర కొన్ని మరి ఉపశమనాల పేరిట కొంతకాలం వ్యవహారం నడిచింది. కానీ సరిగ్గా 12 ఏళ్లలోనే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1968 నాటికే తొలి దఫా తెలంగాణ ఉద్యమం ట్రిగర్ అయింది, ప్రారంభమైంది. మరి ఆనాడు విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళే సారథులై వాళ్ళే నడిపించారు తప్ప రాజకీయ నాయకత్వం అందులో మొదలు లేదు. 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా 370 మంది పిల్లల మీద తుపాకుల తూటాలు జరిపి చివరికి 370 మంది చనిపోవడానికి కారణం అంటే దానికి కూడా ముమ్మాటికి కారణం కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 71లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు కాను 11 పార్లమెంట్ స్థానాలు, ఆ రోజుల్లో 11 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 స్థానాలు ఇచ్చి ఆ పార్టీ, కొత్త పార్టీకి మాకు తెలంగాణ కావాలి అని ఆకాంక్షను 52లో ఎట్లా అయితే చెప్పారో, 68లో ఎట్లా అయితే చెప్పారో, 71లో కూడా ప్రజలు నిర్ద్వందంగా చెప్పారు. దేశ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పారు, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్తే కూడా దాని కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేసింది కూడా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే మళ్ళీ 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత, కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పి, రాష్ట్రం ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ఎజెండాలో పెట్టి, అట్లాగే తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి భారత రాష్ట్రపతితో చెప్పించి 10 ఏళ్ల పాటు మమ్మల్ని కాల్చుక తిన్నది తెలంగాణను. అల్టిమేట్గా 100,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి? సరే, కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే, జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో, ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, ఖలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు, మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు.
ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి. తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం. ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, పోరాటంలో, ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే, విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్ లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో, నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను, హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని. నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే 1-2 కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరబోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి
విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి. ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువా. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించే ఇంకోటి కాదు. వి వర్క్ విత్ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్ జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప, అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే, మేము బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, భారతదేశంలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము బాధ్యతల నుంచి ర్యాంక్ 12, భారతదేశంలో నెంబర్ 12 ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము బాధ్యత తీసుకున్నాడు. మేము బాధ్యత నుంచి వైదొలిగిన నాడు డిసెంబర్ 3, 2023లో తెలంగాణ యొక్క ర్యాంక్ నెంబర్ 1, 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. మేము బాధ్యత తీసుకున్న నాడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి 4.5 లక్షల కోట్లుంటే మేము దిగిపోయే నాడు 15 లక్షల కోట్లు. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అయినా ఎక్కడా కూడా ఆగలేదు. ఒక అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. 200 ఉన్న గురుకుల పాఠశాలల్ని 1022 గురుకులాలకు తీసుకెళ్లింది కేసీఆర్ గారి నాయకత్వం. 6.5 లక్షల మంది పిల్లలకి విద్యా బుద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, చదువుకి దూరంగా ఉన్న వర్గాల పిల్లలకి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఐఐటీల్లో, ఐఐఎంలో, ఎన్ఐటీల్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో, టాప్ మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. అట్లాగే భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజు, అదే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. అందులో స్వాతంత్రం రాకపూర్వమే ఉన్నది ఉస్మానియా, గాంధీ. తర్వాత వచ్చింది కేవలం కాకతీయ, రిమ్స్, నిజామాబాద్లో వచ్చిన ఇంకో యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక తెల్లకోటు విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించాం. ఇన్లాండ్ ఫిషరీస్లో, జనరల్గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంటే అంతా కోస్తాంధ్ర అనుకుంటారు, కానీ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అండర్ కేసీఆర్. నా కవిత్వం కాదు, ఇవన్నీ డేటా స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కొడితే మీకే వస్తుంది. చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ కూడా చెప్తుంది. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద. ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీడలు. 3 లక్షలు ఉండేది ఐటీ కొలువులు, 10 లక్షలకు తీసుకొని పోయాం. టు బి ప్రిసైజ్ 9.5 lakhs తీసుకొని పోయింది కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశంలోనే అమోఘమైన ఐటీ విప్లవాన్ని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, బెంగళూరును తలదన్నాం 3 సార్లు. ఇది భారతదేశంలో ఎవరు చేయని ఫీట్ అది. అట్లాగే 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి.
వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం. సాగునీటి రంగం ఇప్పుడే నేను చెప్పాను, ఇంకొక మాటలో చెప్తాను. తెలంగాణ రాకపూర్వం ఇక్కడ సాగునీటి విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు. 2014లో సాగు విస్తీర్ణం, సాగు విస్తీర్ణం పంటలు పండింది 1,31,00,000 ఎకరాల్లో. కానీ 2023 నాటికి మేము దిగిపోయే నాటికి 2,29,00,000కు సాగు విస్తీర్ణం చేరింది. అంటే దాని వెనకాల ఉన్నది మరి మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, వీటన్నిటి వల్ల ఈ సాగునీటి విప్లవం కూడా వచ్చింది. ఇక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలిసిలాయి. ఒక గంగదేవిపల్లి ఉండేది తెలంగాణ ఏర్పడక ముందు, ఒకటే ఒక గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం అంటే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టాప్ 20 విలేజెస్ ఇన్ ద కంట్రీ ఎక్కడ, బెస్ట్ విలేజెస్ ఎక్కడ అని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 19 వర్ ఫ్రమ్ తెలంగాణ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజు 30% అవార్డులు, 3% జనాభా ఉండే రాష్ట్రం 30% అవార్డులు కొట్టింది. దట్ ఈస్ తెలంగాణ. పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవార్డుల పంట పండించి పల్లె ప్రగతి ద్వారా ఒక విప్లవాన్ని, గ్రామ స్వరాజ్య విప్లవాన్ని సాధించింది కేసీఆర్ నాయకత్వం. భూమిపుత్రులుగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి పేదల మీద అభిమానంతో, ఇక్కడి పేద ప్రజల మీద మమకారంతో ఎన్నో మానవీయమైన పథకాలు తెచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు దాన్ని 2,000 చేసుకున్నాం. 2,000 రూపాయలు చేసుకున్నాం. 46 లక్షల మందికి ఆసరగా నిలబడ్డాం. అట్లాగే 1 కాదు 2 కాదు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా, ఇండియా ఫాలోస్ టుమారో అనే విధంగా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో దేశానికే పరిపాలనలో కొన్ని కొత్త పాఠాలు కూడా నేర్పింది తెలంగాణ. ఇది వాస్తవం. రైతు బంధు అని మనం పెడితే 2015లో మోడీ గారు 2018లోనో 17లోనో PM కిసాన్ సమ్మాన్ అని చెప్పి రైతు బంధును కాపీ కొట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక 12 రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. కాలియా పేరిట ఒక రాష్ట్రంలో, కృషి బంధు పేరిట ఒక రాష్ట్రంలో రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారింది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నీళ్లు మనమిస్తే దేశానికి ఆదర్శంగా మారి హర్ ఘర్ జల్ అనే పథకం వచ్చింది. మిషన్ కాకతీయ అని మనం ప్రారంభిస్తే అమృత్ సరోవర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో. ఎక్కడా లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు, మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే
ఆ నలుగురు కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు, అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు, మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అదే అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది, ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే, ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడ్డానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు దాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి, మాకు తెలుసు. కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు, సరే ఓకే. 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తర్లాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను నా దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలన్నీ తెచ్చాను. కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను అవి కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. 6 గ్యారంటీలు ఎప్పుడు ఆటకెక్కిచ్చారు. అలవిగాని హామీలతో, అడ్డమైన మాటలతో, దుష్ప్రచారాలతో, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. వెనకటికి ఎవడో మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒకటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ, అదేదో పాట ఉంటుంది, హిందీ పాట, తునే క్యా కియా అంటే తేరా నామ్ లియా తుజే యాద్ కియా అని. 2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే. తప్ప నువ్వు చేసింది ఏముంది 2.5 ఏళ్ళు? మొత్తం తిరోగమనమే తప్ప పురోగమనం ఎక్కడిది? ఒక్కసారి చూడండి, నేనేదో ఊరికి చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు. ఎస్ఓటిఆర్ ఇస్ డౌన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ డౌన్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఇస్ డౌన్, జిఎస్టీ గ్రోత్ రేట్ ఇస్ డౌన్, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు అదేందో, ఎక్సైజ్. మందు గమనం ఒక్కటే జోరు మీద ఉంది, మందగమనం మిగతాదంతా మందగమనమే. మందు గమనం మాత్రం జోరు మీద ఉంది, మిగతాదంతా మందగమనమే. ఇవాళ విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదం ఏమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగ్, విధానం ఫాలింగ్. నినాదం రైజింగ్ చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు, 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను, పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు ఆల్రెడీ. నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు, నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే.
కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది. 84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ SOTR ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాం. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాం. అందుకే దేశంలో హైయెస్ట్ SOTR తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి SOTRలో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏం జరిగింది? 2023లో SOTR 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు. 1,11,000 ఉన్నది, 1,09,000 కోట్లు అంటే ఇంకా 2,000 కోట్లు తగ్గింది. ఇక 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే GSTలో ఇదే పరిస్థితి. అక్కడ కూడా డౌను, రిజిస్ట్రేషన్ ఆదాయం డౌను. అట్లాగే అన్ని రంగాల్లో మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, డౌన్ తప్ప పైకి లేదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. ఏమని? నిన్న ఇంకోటి విచిత్రం. భట్టి విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద చూస్తేనేమో అరపేజ్ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కింద అరపేజ్ ప్రకటన. మీ ముఖారవిందాలు ఎందుకు అక్కడ? మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడొచ్చు కదా, అది మాత్రం లేదు. అట్లా ఇంకా విచిత్రం. మమ్మల్ని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అనే మాట కేసీఆర్ గారు అప్పులపాలు చేసిపోయారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం RBI చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? ఒక మంత్రి గారేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటాడు. వాళ్ళ నోరికి ఎంత వస్తే అంత మొక్కాల. మంత్రులు, క్యాబినెట్లో ఉండే మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయనేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు. లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి శృతి లేదు, లయ లేదు. క్యాబినెట్లో ఉండే సహచరుల మధ్యన కూడా ఇవాళ కనీసం సయోధ్య లేదు. ఇది వాస్తవం. అది అప్పుల విషయంలో అంతే అబద్ధాలు, ఉద్యోగాల విషయంలో అంతే అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం దివ్యంగా చేస్తున్నారు. మేము మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2.8 lakh crores, 2,80,000 కోట్లు. ఇది నా లెక్క కాదు, RBI లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వంగా మాకు సంక్రమించింది 72,000 కోట్ల అప్పు. మేము దిగిపోయినాడు 3,50,000 కోట్ల అప్పు. అంటే మేము చేసింది మధ్యలో పాత అప్పులు కట్టంగా, కొత్త అప్పులు తేంగా, నికరంగా చూస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. 9.5 ఏళ్లలో మేము చేసింది సంవత్సరానికి 30-35,000 కోట్ల చొప్పున. మా అప్పు 2,80,000 కోట్లు. మరి ఏం చేసాము అప్పు చేసి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం 1,00,000 కోట్లతో. ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30,000 కోట్లతో 90% పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేశాం. అట్లాగే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సరఫరాని దివ్యంగా చేసి, మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు, దామెరచెర్లలో భారతదేశంలోని అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో కట్టాం. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి అంటే 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి. 15 లక్షల మంది పిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ప్రతి జిల్లాలో SP ఆఫీస్ కట్టారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, తాండాలు, పంచాయతీలు, ఇవన్నీ చేసింది కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అప్పులు చేయడంలో మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 50% టైం అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 4 లక్షల కోట్ల అప్పు చేసింది ఇప్పటికి. మేము మొత్తం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి చేసిన అప్పు 4 లక్షల కోట్లు 2.5 ఏళ్లలో. ఏం చేశారు మరి? 4 లక్షల కోట్ల అప్పు చేసి రైతు బంధు ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4,000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6,000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4,000 భృతి అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు.
రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు. 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు. ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే, అప్పుల పరంగా చూస్తే, ఈ ఏడాది లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం 55,000 కోట్ల అప్పు. కానీ ఇప్పటికే 78,000 కోట్లు తెచ్చారు. అంటే 23,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తెచ్చారు ఆల్రెడీ. ఇది నా లెక్కలు కాదు. మీరు కావాలంటే దీన్ని యూ కెన్ హోల్డ్ మీ టు స్క్రూటినీ, యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మీరు పిలవండి, నేను కూడా వస్తాను. ఇవన్నీ కూడా కాగ్ ఆడిటెడ్ లెక్కలు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఇక్కడ కాగ్ది కూడా సమాచారం ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. ఐ లీవ్ ద ఎంటైర్ సెట్ విత్ ప్రెస్ క్లబ్, ఐ కెన్ క్రాస్ చెక్ మీ. ఎంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చెప్తున్నారంటే, మీరు తెచ్చిన అప్పుకు మిత్తిలు కట్టడానికి సరిపోతుంది అంటాడు. నేను ఎంత కడుతున్నారా అని చెప్పి కాగ్ లెక్కలు తీసిన. నెలకు 2,000 కోట్లకు మించి ఎన్నడూ కట్టలేదు. 2,000, 2,500 కోట్లు యావరేజ్గా. కానీ చెప్పేది ఎట్లా చెప్తున్నారు? నెలకు 6,000 కోట్లు. థ్యాంక్ యూ రమేష్ భాయ్. నెలకు 6,000 కోట్లు అని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 6,500 కోట్లని కాగి చెప్పేది ఒకటి, ఈ కాకి లెక్కలు ఒకటి, వీళ్ళవి కాంగ్రెస్ లెక్కలు ఒకటి. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఎక్కువ ఇంకా ఈ లెక్కల జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణకు మళ్ళీ ముప్పు పొంచి ఉంది. కాంగ్రెసు ఇవాళ ఎట్లా తయారైందంటే, ఈ రాష్ట్రంలో మోడీ గారు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. మా మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మీరు మోటార్లకు మీటర్లు పెడతారా, సస్తారా, లేకపోతే 30,000 కోట్ల లోను మేము ఇవ్వము, FRBM లిమిట్స్ పెంచము అంటే కేసీఆర్ గారు అది వదులుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం RDSS అనే స్కీమ్లో చేరింది. చేరడం వల్ల ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు? మేము పెట్టము మోటార్లకు మీటర్లని ముఖ్యమంత్రి గారు పైకి చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? ట్రాన్స్ఫార్మర్లకు పెడతామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వ్యవసాయ మోటార్లు నేను చెప్పేది. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద 6 మోటార్లు ఉన్నాయి. ఇవాళ 6 మోటార్లకు 1 మీటర్ పెడతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కొద్ది కాలం పోతే 6 మోటార్లకు కాదు 3 మోటార్లకు అంటాడు. ఆ తర్వాత మోటార్కో మీటర్ పెడతా అంటాడు. ఎందుకంటే ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? చివరి గింజ ధాన్యం కొంటా అన్నాడు, చివరి దాకా ప్రతి చివరి గింజ కొంటా అన్నాడు. తొలి గింజనే కొనలేదు కదా నువ్వు సరిగ్గా. 6 కాలం కష్టపడి రైతులు పండిస్తే 60 రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కళ్ళకు అద్దుకుని ధాన్యం కొనే ప్రభుత్వాన్ని వదులుకుని ఇవాళ కాళ్ళు పట్టుకున్నా ధాన్యం కొన అంటున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ తెలంగాణలో. అందుకే ముప్పు పొంచి ఉంది అంటున్నా. మోటార్లకి మీటర్లు పెట్టే ప్రభుత్వం, రైతు డిస్కామ్ అట. రైతు డిస్కమ్ ఏంది అసలు? భారతదేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ ఇక్కడ ఎందుకండి? కేసీఆర్ గారు ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వలేదా రైతులకి? నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదా? వ్యవసాయ మరి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగలేదా? భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ కాలేదా? మరి మాకు అవసరం లేని, మాకు అక్కరకు రాని రైతు డిస్కమ్ నేను ఎవడడిగాడు? ఏ రైతు దరఖాస్తు ఇచ్చాడు? ఎందుకు పెట్టావు? ఇది రైతులు అనుమానాలు రావా? నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే బ్యాచ్ అని పక్కా తెలుసు రైతులకి. ఎందుకంటే మోడీ గారు ఏమంటే నువ్వు చేస్తావు. పైన మోడీ ప్రభుత్వం, ఇక్కడ జోడీ ప్రభుత్వం, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసికట్టుగా నడుస్తున్నారు. అలా అనుమానం కూడా అక్కర్లేదు. 100% నేను చెప్తున్నా, తెలంగాణ రైతులు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులు చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. చెప్పారు కదా రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానని ఇచ్చిండా? రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు ఇచ్చిండా? రైతు భరోసా 15,000 ఇస్తానని ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? ఏది చేసిండే నేను మాట నమ్ముతారు మీరు? అందుకే నేను అంటున్నా ముప్పు పొంచే ఉన్నది. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నా చివరికి ముగించే ముందు. మా పార్టీకి మొన్ననే 25 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు అడుగుపెట్టాం. అట్లాగే తెలంగాణ 12 ఏళ్ళు నుండి 13 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఉర్రూతలూగించిన 14 ఏళ్ల ఉద్యమాన్ని చూశాం. అభివృద్ధి పరవళ్ళు తొక్కిన ఒక 9.5 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని చూశాం. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ మరి ప్రతిపక్ష పాత్ర కూడా మీరు చూశారు.
ఈ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక రాజకీయ పార్టీకి. తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలు సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా, భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రెస్ క్లబ్కి, మిత్రులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. Thank you, sir. Mr. KTR spoke with lots of agony from his party's perspective, but we have to see whether people will accept his charges against the government. So since he's in a bit of negative mood, also about the media, saying that, media has been a bit negative about the party, and so would like to start, make his mood a little bit more positive and energetic. Let's take a question from a young lady here who want to ask a question. Ravikant. Are you from the media? Ravikant. Just a minute, yeah, just a minute, ma'am. First, let me, yeah. ఒకటి ఏంటంటే యాజ్ ఫర్ ద ప్రాక్టీస్ ఎవరైనా అడగాలనుకున్న ఫస్ట్ చేయలేపండి. లెట్స్ బి లెట్ డిసిప్లిన్ అండ్ విల్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ బికాస్ మిస్టర్ కేటీఆర్ విల్ బి హియర్ ఫర్ సమ్ టైమ్. And if there's any girl, because let's ladies first, and if there's any lady who wants to ask the question first. Are you from media? Yeah, please. Ramesh ji. No questions from you? No questions from you? Just a minute, ma'am. Please. Let's be disciplined. आप ही के पास आ रहे हैं, आप ही के पास आ रहे हैं. Let's be disciplined, ma'am. Yeah. आप आगे आइए ना थोड़ा. Okay, Hello, yeah, sir. please. Hi. I'm Shyamala from Times of India. Hi. How is BRS preparing for the next elections, if I may ask? Well, like any political party, what we have to do is we have to reorganize ourselves, we have to reorient ourselves. That's exactly what we are doing. While we continue to remain the principal opposition, while we continue to question the government on all their drawbacks, limitations, unfulfilled promises, at the same time, we are trying to revamp our own organization. Our membership drive will start in June, this month itself. And we plan on organizing right from the booth level, almost 36,000 plus polling booths in Telangana, right from booth level all the way to the state committee. So all that exercise will take a bit of time, probably over the next few months. And then we also want to conduct our, whatever I've just mentioned, for example, all the subjects that I tried to touch upon. We are going to conduct training classes to all of our active cadre and trying to make sure that as a party, we are, like they say, there's a fitness test when you're playing an IPL game, right? In the same way, I think while we are headed into an election, we'll try and make sure each of our soldiers, each of our leaders is well equipped with all the kind of information, be it in social media or on the field, and make sure that we continue to remain fit and continue to
go back to public and seek their mandate. Thank you. Okay, we would like to give a chance to senior members of the club, rarely get a chance to, Amar Garu, please rise. We rarely get a chance to, interact with Mr. KTR. So let's take the first question to Mr. Jwala Narasimha Rao. Hello. Banu. Jagrata Gadayan, sir. Well, senior members, Kichananka, then we'll give an opportunity to others. And I want everyone to be disciplined a bit because regular ga adiga వాళ్ళకంటే అడగని వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఇద్దాం ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. అంటే కూర్చోండి సార్ ప్లీజ్. నేను ప్రశ్న అడుగుదామని రాలేదు, ఒకటి కేటీఆర్ గారిని చూద్దామని వారిని విందామని వచ్చాను. అంటే ఇది మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ఏంటని యాక్చువల్గా సందర్భం అదని నేను అనుకున్నాను. వెన్ యూ గో outside the state or outside the country, if anyone asks you, మీరు మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు మీరు చెప్పినట్టు చాలామంది ఇంతమంది తెలంగాణ కోసం పోరాడారు, సాధించారు కదా, వద్దని చాలామంది అన్నారు కదా, వ్యతిరేకంగా పోరాడారు కదా, చివరికి తెలంగాణ సాధించారు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ సాధించడం వల్ల మీకేం ఒరిగింది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఆ పార్టీ కాకుండా ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ మై తెలంగాణ ఇన్ 12 years ఏమిటని అడిగితే టోటల్ ఆబ్జెక్టివ్గా టోటల్ పాజిటివ్గా చెప్పడానికి సాహసిస్తారా? సరే, ఇప్పుడు మీరు రామాయణం అంతా అయినాక రాముడికి సీత ఏమవుతారంటుంది. మీరు అందులో కేసీఆర్ గారి దగ్గర సిపిఆర్ఓగా చేసిన వ్యక్తి, మీరు అన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. నేనేమంటానంటే సార్, ఏ ఇండికేటర్ అన్నా తీసుకోండి, భారతదేశంలో ఇవాళ తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ సాధించిన అపురూపమైన కొన్ని మైల్ స్టోన్స్ ఏవైతున్నాయో ఐ థింక్ దే స్టాండ్ అన్పారలల్డ్. అందులో ఏం అనుమానం కూడా అక్కర్లేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్ సార్, ఎందుకంటే నేను టెక్నాలజీ మినిస్టర్గా కూడా పనిచేశాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 79 ఏళ్ల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను మించి ఒక దశాబ్ద కాలంలో ప్రగతి సాధించిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. ఇది నిర్వివాదం. కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్ అప్ ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సార్. జస్ట్ మినిట్ ప్లీజ్, బీ డిసిప్లిన్. నేను అడిగిన దగ్గర అడగకండి క్వశ్చన్, వచ్చినప్పుడే తీసుకోండి. జస్ట్ మినిట్ బాస్, నేను అడిగిన దాకా ఎవరు అడగకండి ప్లీజ్. నా చేతిలో డిసిప్లిన్. కేటీఆర్ గారు, మీ పార్టీ పందా రోజు రోజుకి మారిపోతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో మీరు హింస అనేది లేకుండా ఉండాలి అని ఒక పందాతోటి వెళ్ళారు. కానీ ఇప్పుడు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు మిలిటెంట్ విధానమే మాకు కావాల్సింది ఒక ప్రకటన చేశారు. సెకండ్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తే ఫ్యూచర్స్ని రద్దు చేస్తారా? 2 క్వశ్చన్లు అడిగారా? మా పార్టీ యొక్క పందా ఏం మారలేదు బ్రదర్. మొదటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు చెప్పింది శాంతియుత పద్ధతిలో ఒక చుక్క రక్తం చిందించకుండా తెలంగాణ సాధించాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ముందుకు పోవాలనే దృక్పథంతోనే పోయాము. అట్లాగే ఈరోజు కూడా ఉన్నాం. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే అది తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? అట్లాగే ఇంకో ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడు. ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే. ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని. అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి?
కాబట్టి కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి, అందులో అనుమానమే లేదు. మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్ధివేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి. మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. బడ్జెట్లో డైరెక్ట్గా జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు పెట్టిన నాయకుడు కేసీఆర్. అక్రెడిటేషన్ కార్డులు, ఇక్కడ అమర్ గారు ఉన్నారు, ఇంకా సీనియర్ జర్నలిస్టులు బండారు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు అందరూ ఉన్నారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం ఉద్యమాలు జరిగేది గతంలో, కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 18-19 వేల కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా టైంలో ఒక్కొక్క జర్నలిస్ట్ సోదరుడికి సోదరికి 20,000 రూపాయలు ఆరోగ్య కోసం వారికి సహకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా ఉందండి ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే విధానం ఉందా? మీడియా అకాడమీ ద్వారా ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఉందా? ముందు పెట్టింది కేసీఆర్. జర్నలిస్టుల సంక్షేమం గురించి మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ తరపున ఉత్తరం రాయమంటే కూడా రాస్తా. నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? పేట్ బషీరాబాద్ ల్యాండ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జవహర్ సొసైటీ అనుకుంటే దాని పేరు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి మీరందరూ వచ్చి అప్పీల్ చేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారితో కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. సార్, మన జర్నలిస్టులు కొద్దిగా చూడండి అని, ఏమైనా మేలు చేయగలిగితే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ గారు మీకు న్యాయంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా మీకు స్థలాలు ఇవ్వాలని పరితపించిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆ పరిష్కారం ఇంకా కాలేదు కదా సమస్యది. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే, ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పక్కన ఇల్లు కట్టుకుంటారా? నేను అడుగుతా ఉన్నా, మీకు సమ్మతమేనా? అక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే, ఏదో బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పేట్ బషీరాబాద్ ల్యాండ్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మంచిరేవులలోనో లేకపోతే బుద్ధివేలులోనో మంచి స్థలం ఏదైనా తీసి 100 ఎకరాలు ఇవ్వండి. ఎంతసేపు అమ్ముకోవడమేనా? ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం. ఇంకోటి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జిల్లాల్లో చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. హైదరాబాద్లో ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ ల్యాండ్స్, ఆ పరిష్కారం కూడా జరగలేదు, ఇంకప్పటికి న్యాయ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాం. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి? జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? వంతారాకు 3,000 ఎకరాలు ఇస్తాడా? అది ఎంత కాస్ట్లీ ల్యాండు? నీకు అంత ఉబలాటం ఉంటే ఎక్కడో ఇవ్వు, దూరంగా ఇవ్వు. ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్. ఆశిష్, స్పీకర్ గారు ఇక్కడ ఉన్నారు. రెగ్యులర్గా అడిగే వాళ్ళకి ఛాన్స్ తక్కువ, ఎప్పుడు అడగని వాళ్ళకి ఇస్తాను. ప్లీజ్ ఒక నిమిషం ఆగు. ప్లీజ్ బీ డిసిప్లిన్ భయ్. అరే బీ డిసిప్లిన్, ఆగండి, మీరు ఆగండి. ఓకే రైట్. ఆశిష్ సార్. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే ఎట్లబ్బా మీరు? అసెంబ్లీ ఏమన్నా? ఆశిష్ భాయ్ బోలో. I have a two-part question. First about Pawan Kalyan. Yesterday we witnessed, in fact, all the channels. उसका जवाब मैं तेलुगु में देना चाहता हूँ. Yeah, you can choose whatever language. But I just wanted to understand, Pawan Kalyan in fact specifically names BRS. He says that BRS has changed its name from TRS. They have a constituted party unit in Andhra Pradesh.
while they have constituted party unit in Andhra Pradesh, now they are opposing Janasena activities in Where did we Telangana. oppose it? Where did we oppose it? That's what Pawan Kalyan says. It has. He didn't say it, by the way. Don't put words in his mouth. No, He no, didn't say it. he has mentioned BRS. He has sir. not mentioned BRS at all. He did not say it. Let me answer Yes. your question first. Let me answer this question first. See, తెలుగులో చెప్తాను, మీకు కూడా కొద్దిగా తెలుగు వస్తుంది కాబట్టి. See, ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఏదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హైతో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करे. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు?
కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. A supplementary. Yeah, I can Ratna, ask about- please. Sir, if I can take a भाई. Yeah, Ratna. यस मैम. अरे माइक तो दो यार. नहीं प्लीज बोलिए. You almost said the Ramayana and Ram and Sita, but the charge from from the Congress is that the BRS has left the state high and dry completely, that they have to pay 95,000 crores. I'm saying this question to your answer, to your statement yesterday, saying that the Congress has undone what BRS has done. And another question is, Kishan Reddy made an allegation saying that the BRS fooled the people by promising Bangaru Telangana, but all they did was a Bangaru family. Could you please throw some light? Ma'am, unfortunately, Mr. Kishan Reddy doesn't have a problem when he has to work with Chandrababu Naidu ji, whose son is a minister, whose brother-in-law is an MLA. वहाँ पे उनको फैमिली पॉलिटिक्स नहीं दिखता है जहाँ उनको जरूरत है. बिहार में नीतीश जी और उनके लड़के के साथ काम करने में उसको कोई तकलीफ नहीं है. पर जब बीजेपी को जहाँ कहीं भी, मतलब शिवसेना में जब उद्धव ठाकरे जी, आदित्य ठाकरे जी थे, उनके साथ भी काम करने में कोई मसला नहीं था. जब उनको जो लोग उनके खिलाफ हैं, जो लोग उनसे लड़ते हैं, उनसे भेदभाव रखते हैं आइडियोलॉजिकली, उनकी जब बात आती है तो किशन रेड्डी जी काफी कुछ बोलते हैं. सो मैं उनके बारे में ज्यादा नहीं बोलूंगा. पर एक चीज जरूर कहूंगा जो आपने पूछा, that we left the state high and dry. I will leave this with our press club friends. ఇది కాగ్ లెక్క, కాగ్ రిపోర్ట్ ఇది, కాగ్ లెక్క. ప్రతి నెల మిత్తి ఎంత గడుతున్నది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన లెక్క. ఏప్రిల్లో కట్టింది 2260 crores, 2260 కోట్లు. జూన్లో కట్టింది, నేను చెప్పేది 25 ఏప్రిల్ లాస్ట్ ఇయర్. తర్వాత మే 2025 1905 crores, 1905 కోట్ల 60 లక్షలు. జూన్లో 2600 కోట్లు, జూలైలో 2582 కోట్లు, ఆగస్ట్ 2025లో 2091 కోట్లు, ఒక సెప్టెంబర్లో 2923 కోట్లు, అక్టోబర్లో 2159 కోట్లు. ఈ లెక్కన మొత్తం प्रोग्रेसिवली अगर आप देखेंगे मार्च के हद तक, इस साल मार्च के हद तक, अगर पिछले अप्रैल से अभी तक देखेंगे, कुल मिला के 29,679 करोड़, मतलब एक साल में 29,679 करोड़ एवरेज अगर ले लेंगे आप तो 2,500 करोड़ कुछ होगा. तो वेयर डिड वी लीव द स्टेट हाई एंड ड्राई एंड व्हाट काइंड ऑफ अटर एब्सोल्यूट लाइज आर दीस? हम सालीना नहीं हर महीना 6,500 కోట్లు ఖర్చు పెడుతున్నాము అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ కాగ్ లెక్క నమ్మాలా, ముఖ్యమంత్రి గారి కాకి లెక్క నమ్మాలా? सी द चीफ मिनिस्टर एंड हिज टीम, दे नीड टू गेट देयर एक्ट स्ट्रेट. एक आदमी बोलता है कैबिनेट में 6 लाख करोड़ का डेट है, कर्जा है. 8 लाख करोड़ बोल के कोई और बोलता है, 10 लाख करोड़ बोल के कोई और बोलता है. बट पार्लियामेंट में केंद्र सरकार बोल रही है कि सिर्फ केसीआर गवर्नमेंट ने 2,80,000 करोड़ का कर्जा किया. आप आरबीआई की बात मानेंगे
कि रेवंत रेड्डी की बात मानेंगे, आप तय कर लीजिए। थैंक यू। జస్ట్ మినిట్ అమర్ గారు ఒక్క నిమిషం లేదు మీడియా బాబు ఇది ఓకే అమర్ గారు వినిపిస్తుంది సార్ చెప్పండి సార్। నేను అనుకోవట్లేదు సార్, ఆయన ఏదో యథాలాపంగానే ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత స్థాయిలో లేదు, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. నో దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్. తెలంగాణను డిస్టర్బ్ చేయాలి అని 2014లోనే ప్రయత్నం చేశారు, కొత్తదేమి కాదు. మన అనుమతి లేకుండా, మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా లోయర్ సీలియర్ ప్రాజెక్ట్ని తీసుకొని పోయి ఆంధ్రాకి ఇచ్చారు. 5 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపారు. చాలా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది. మనం స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రం గత 12 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం. అందులో అనుమానం కూడా మీకు అక్కర్లేదు. ఐటీఐఆర్ రద్దు చేశారు, బయ్యారం అమ్ముకు కర్మాగారం పెట్టలేదు, విభజన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రయోగాలు చేశారు. కాకపోతే మధ్యలో సెక్షన్ 8 అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను కొంత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగింది. కానీ ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా 2 జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా చార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అందులో అనుమానం కూడా అక్కర్లేదు. సతీష్ గారు సార్, రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. నేను రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒకటే, ఉచిత విద్యుత్ విషయంలో ఎవరికన్నా కొంత హక్కుంది మాట్లాడేదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఏమైనా హక్కు ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ ఆయనకు ఉచిత విద్యుత్తు అనే మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో రేవంత్ రెడ్డి గారు తన మనోగతాన్ని స్పష్టంగా బయటపెట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు. నేను అనలా, ఇది రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆటాకో తానాకో ఏదో సభకు పోయారో అక్కడ ఎవరు అడిగితే చెప్పారు 24 గంటలు దండుగా 3 గంటలు ఇవ్వాలి. నిన్నగాక మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏది ఈ రైతు డిస్కామ్ అనే దాని మీద వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, మొన్నటిదాకా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కోదండ రెడ్డి గారు సేమ్ మాట చెప్పారు. అక్కడ కూడా 3 గంటలు చాలు అని చెప్పారు. ఇవన్నీ కాదండి, నేను అడిగేది ఒకటే, కేసీఆర్ గారు 24 గంటలు ఉచితంగా విద్యుత్ వ్యవసాయానికి ఏ డిస్కమ్ పెట్టకుండా కొత్త డ్రామా చేయకుండా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు? ఒకటి. రెండోది, నాకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రెస్ కటింగ్ కూడా ఉంది. మీరు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్ల రుణం ఇవ్వము నిర్ద్వందంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సీతారామన్ గారు చెప్పిన మాట, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. దాన్ని రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారా? మొన్న మీరు RDSSలో చేరారు కదా, చేరిన తర్వాత అందులో స్పష్టంగా రాసింది సోలార్ పవర్ జనరేషన్ ద్వారానే మరి భవిష్యత్తులో రేపటి రోజున ఉచిత కరెంట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అని. మరి సోలార్ పవర్ రాత్రి రాదు కదా, మరి ఎట్లా ఇస్తారు మీరు కరెంట్ 24 గంటలు? ఇది ఇంకో పాయింట్. చివరి పాయింట్ నేను అనేది ఏంటంటే సతీష్ గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం పారిపోవడం కొత్త ఏం కాదు. 2018లో కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. 3 నెలల్లోనే తిరిగి వచ్చి పార్లమెంట్లో పోటీ చేశాడు. కాబట్టి ఆయనకేం కొత్త కాదు, ఆయనకి సిగ్గులేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, 420 హామీలు ఏదైతే మీరు ఇచ్చారో, అభయహస్తం మేనిఫెస్టో అన్నారో, అది అమలు చేయకపోతే ఓటు అడగననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి చెప్తున్నాడు కదా ఆయన 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానని. అంత ధైర్యం ఉంటే ఇప్పుడే రద్దు చేసిరా? ఈ రోజు ఎన్నికలు జరిగితే
బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలవబోతుంది. 90 సీట్లకు పైగా గెలిచే ఆస్కారం ఈరోజు ఉంది. అందుకే ఆయనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఏదో డైవర్షన్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఆడే నాటకాలు తప్పేమీ కాదు. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 420 హామీలు అమలు చేస్తేనే నేను పోటీ చేస్తాను చెప్పమనండి, మేము కూడా రెడీ. రామ్లానా కేటీఆర్ గారు, ఈ విగ్రహాలది ఒకటి ఇష్యూ అవుతుంది. గతంలో మీరు సచివాలయం ఎదురుగా పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి గాంధీ భవన్కి పార్సిల్ పంపిస్తామన్నారు. తాజాగా అమీర్పేట మైత్రివనంలో పెట్టే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి అధికారంలోకి వస్తే ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని చెప్పి టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్తుంది. అసలు ఏంది విగ్రహాల లొల్లేంది, అసలు టీఆర్ఎస్ వైఖరేంది? భయ ఇంకా ఇంపార్టెంట్ సబ్జెక్టులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి యొక్క డైవర్షన్ గేమ్లో మీరు కూడా పడ్డట్టున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు టైంపాస్ కార్యక్రమాలు పెట్టి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చేశారు, రూపం మార్చారు. ఇంటికి తులం బంగారం మీద పెళ్లికి తులం బంగారం ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లినెత్తిన ఉన్న బంగారు కిరీటం మాయం చేసిండు, నడుముకున్న వడ్డానం కూడా ఎత్తుకుపోయిండు. అట్లాంటి ఆయన గురించి ఏం మాట్లాడతాం? తెలంగాణ తల్లి రూపం మార్చాడు. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. అసలు రాహుల్ గాంధీ తండ్రికి తెలంగాణకి ఏం సంబంధం నాకే తెలియదు, ఆయనకే తెలవాలా. మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. ఎన్టీ రామారావు గారి విషయంలో మాకేమీ వారి పట్ల వేరే అగౌరవం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేవలం ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్తో, డైవర్షన్ గేమ్స్తో టైంపాస్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీ భవన్కి పంపించే బాధ్యత నేనే వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీరు దాని విషయంలో ఏం ఆందోళన? కేటీఆర్ గారు, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా పరిణామాలు, ఆ తర్వాత మంత్రుల స్టేట్మెంట్స్ వాటి మీద, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ లొల్లి జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టర్లు ఇవ్వం, తెలంగాణలో ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్తున్నారు. అయితే మీరు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అది సాధ్యమవుతుందా కోమటిరెడ్డి వ్యాఖ్యలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన ఒక మంత్రి, ప్రభుత్వంలో భాగస్వామి, సీనియర్ మంత్రి, వారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా. మీ మేనిఫెస్టోలో, మీ డిక్లరేషన్లో మీరు ఒక హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయవలలో ఏం చెప్పారు? 18% ఎస్సీలకు, షెడ్యూల్డ్ కాస్ట్కి, 12% ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాము ప్రభుత్వ వర్కులలో అన్నారంటే 30%. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% బీసీలకు ఇస్తామన్నారు మీరు. అంటే 72% కాంట్రాక్ట్లు. మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. నేను వెంకటరెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఈ 72% కాంట్రాక్ట్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా మీరు? 72 పైసలను ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మెగా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్కు నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని, ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి, చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్ ఇట్. అయిపోయింది, పవన్ కళ్యాణ్ అయిపోయింది మేడం. ఆగండి మీరు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. యూసుఫ్ బాబు గారు మాట్లాడండి. యూసుఫ్ గారు అడగండి, మీరు ఏం కాదు, వినబడుతుంది గట్టిగా అడగండి. కూర్చో సార్. నేను ఇదివరకు కూడా చెప్పానని మళ్ళీ చెప్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలు భారతదేశంలో ఒక పోలరైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో జరిగినాయి. ఇదర్ యువర్ విత్ మోడీ ఆర్ అగేన్స్ట్ మోడీ అనే ఎన్వైర్న్మెంట్లో జరిగినాయి. ఒక బీఆర్ఎస్కే జరగలేదండి ఓటమి. బిజు జనతాదళ్ లాంటి పవర్ఫుల్ పార్టీ, వాళ్ళకు కూడా ఒక సీట్ రాలేదు. మాయావతి గారి పార్టీకి ఒక్క సీట్ రాలేదు. భారతదేశంలో 13 పార్టీలకు ఒక్క సీట్ రాలేదు. శిరోమణి అకాలీదళ్ కూడా ఒక సీట్ రాలేదు. మహబూబా ముఫ్తీ కూడా ఒక సీట్ రాలేదు. కాబట్టి ఓటమి గెలుపు అట్లాంటి. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందండి పోయిన 10 ఏళ్లలో తెలంగాణలో? ఇప్పుడు ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? ఎన్ని రాష్ట్రాలు గెలుస్తుంది?
ఓటములు గెలుపులు రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా తాత్కాలికంగా అట్టట్ట వస్తుంటాయి పోతుంటాయి. యూసుఫ్ బాబు గారు దాని గురించి ఏదో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏం జరిగింది? మా గతంలో 75,000 ఓట్లు వచ్చాయి, ఈసారి కూడా 75,000 ఓట్లు వచ్చాయి. అట్లాగే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది, పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది? బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది, గట్టిగా ఉంది. మరి మా కార్యకర్తలతో సహా నాయకులతో సహా అందరూ దృఢంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మళ్ళీ తిరిగి 2028లో వచ్చినా అంతకంటే ముందు వచ్చినా ముమ్మాటికి రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారు. అందులో ఆలోచన ఎక్కలేదు సార్. నేనేమంటున్నా సార్ అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ప్రతి ఓటమికి 100 ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ సార్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్. నేను గెలిపించానంటే నేను గెలిపించాను చెప్తారు గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు అందరూ నాది కాదు అది కాదు ఇది కాదు ఏదో ఒకటి చెప్తారు. 100 కారణాలు ఉంటాయి, 100లో మీరు చెప్పింది ఒకటి కావచ్చు. ఒక నిమిషం రాహుల్ సూరజ్ చాలా వెయిట్ చేస్తుండే. రాహుల్ నేను నొక్కేస్తున్నారు బాస్, నేను తొక్కేస్తున్నారు. సార్ ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మరొకసారి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాసిన ఇప్పటికి 2 సార్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అసలు ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మళ్ళీ అసలు సాధ్యమా? అసలు 2,000 ఎకరాలు ఇవ్వలేదా? సూరజ్ గారు, ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేముల్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం, 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఆ మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే. ఆ రోజే తుమ్మిడిహట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము, ఇప్పటిదాకా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నిష్ఫలం అవుతుంది, ఇన్ఫ్రక్షియస్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసాం. మొదటి 9 నెలలు కేసీఆర్ గారు స్వయంగా, హరీష్ రావు గారు స్వయంగా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో, అక్కడ ముఖ్యమంత్రి గారితో పోయి కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇది ఒప్పుకోండి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, ముంపుకు గురయ్యేది నా ప్రాంతమే అని చెప్పి నేనే పోరాటం చేసిన, నేనెట్లు ఒప్పుకుంటానండి, సమస్య లేదు, 152 మీటర్లు ఒప్పుకునే సమస్య లేదన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలియక కాదు. ఇప్పుడు ఏంది డ్రామా? తుమ్మిడిహట్టిని ఆయన కట్టినట్టు ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడండి అని అడిగితే, అడిగే పద్ధతులు అడగాలి. నువ్వేదో ఉత్తరం రాసినా కాదు కదా, నువ్వు పోయి అడుగు, కలువు. ఒక్కటి మాత్రం పక్కా బ్రదర్, రేవంత్ రెడ్డి చేసే ఏ పనిలో చిత్తశుద్ధి ఉండదు. కేవలం డ్రామా, డైవర్షన్ తప్ప ఏది ఉండదు. డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిజంగా కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే పోయి ధర్నా చేయి, బాంబేలో కూర్చో, ఆయన ఇంటి ముంగట ధర్నా చేయి, నిరాహార దీక్ష చేయి, కథలకు ఎవరొద్దన్నారు నిన్ను? ఇది ఏది చేయకుండా ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తూ చూద్దాం ఏం చేస్తారు. సార్ ఈ మధ్య హిమాంశు సిరిసిల్లలో హల్చల్ చేశాడు సార్. సో కెన్ వి సీ ఇన్ హిమ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎందుకన్నా పాపం పిల్లగాని ఎందుకు చెడగొడతారన్న మీరు, వదిలేండి. ఆయన ఏదో దేవుడి దర్శనానికి పోయినాడు, ఏం హల్చల్ చేశాడు పాపం. వాళ్ళ దోస్తులు 2 అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు, 2 అమెరికా ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకుంటున్నాడు, ఆయనతో పాటు వచ్చిండ్రు, ఎండాకాలం సెలవులను వచ్చిండ్రు. గుడికి తీసుకుపోయిండు. గుడికి తీసుకుపోతే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రపంచం ఇది. సోషల్ మీడియాలో ఏదో ఫ్రెండ్స్ పెట్టుకున్నారు పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉంటారు రాహుల్, సోషల్ మీడియాలో పెట్టుకోరా? దానికి పాపం ఆయన ఎందుకు గుంజుతున్నారు? ఇప్పుడు ఇళ్ళకి వచ్చి నేనే బాధపడుతున్నా, ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో? కేటీఆర్ గారు 23 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ అసెంబ్లీలో బాగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్, కానీ రూరల్ తెలంగాణలో ఆ స్థాయిలో చేయలేకపోయింది. దానికి కారణం ఏమనుకుంటున్నారు? 28 ఏమీ లేదు బ్రదర్, 420 హామీలు లేదండి, 420 హామీలు. 10,000 ఇస్తే 15,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం అని చెప్పి అడ్డగోలు మాటలు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో దాన్ని కొన్ని చోట్ల ప్రజలు నమ్మారు, అంతకంటే ఏమీ లేదు. ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మిన వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా నమ్మాం వీళ్ళని. ఇప్పుడు చివరి గింజ దాకా ధాన్యం కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. పంటలకు బోనస్ ఇస్తాడు 500 రూపాయలు, ఎక్కడని ఇచ్చారండి? చివరి గింజ కాదు, తొలి గింజ కొనట్లేదు ఇవాళ. రైతు భరోసా ఇస్తాడు 15,000 అన్నాడు, ఒక్కరికి వచ్చిందా భరోసా 15,000? కాబట్టి ఇట్లా నమ్మి కొంత మాకు ఇంకోటి తేడా ఎంత బ్రదర్, మాకు వాళ్ళకి 1.8%. మొత్తం స్టేట్ వైడ్ చూసుకుంటే 4 lakh ఓట్స్ డిఫరెన్స్. కాబట్టి మొన్న మాకు జరిగింది ఏదో భయంకరమైన ఓటమని నేను అనుకోవట్లేదు. 119లో 39 గెలిచాం, 37% ఓటు తెచ్చుకున్నాం, 1.8% తేడాతో 3వసారి పోటీ చేశాం. ఇంకొకటి మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను గుర్తుపెట్టుకోండి, 14లో ఒంటరిగా పోటీ చేశాం, 18లో ఒంటరిగా పోటీ చేశాం, 23లో కూడా ఒంటరిగానే పోటీ చేశాం, అయినా గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నాం. కాబట్టి
ముమ్మాటికి మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం, తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. శ్రీకాంత్ ఆయన ఏం చూస్తున్నాడో నాకే తెలియదు బ్రదర్. ఆయనకు మామూలుగా అయితే మిగతా డైవర్షన్ గేమ్లు బాగా ఆడతాడు. ఆయన క్రాప్ డైవర్షన్ గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గర రైతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి అని నేను అనుకోను. ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన రైతు, ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. బషీర్ All I'll say is, Bashir, we had made plans to finish Sunkishala project by 2024 itself. Unfortunately, this chief minister, who is also the municipal minister, even though a major incident has happened and hundreds of crores of public money was wasted by way of a retaining wall collapse, does not have the gall, does not have the courage to blacklist that contractor, even today, despite HMWSSB recommending it. That is the state of affairs in Telangana. अगर एक कॉन्ट्रैक्टर पे आपको एक्शन लेने की दम नहीं है, हिम्मत नहीं है, आप कैसे चीफ मिनिस्टर हो, कैसे म्युनिसिपल मिनिस्टर हो? तो ऐसे आदमी से हैदराबाद में यही हालत होगा. उनको तो बस हैदराबाद को सताने का जिद भी है, क्योंकि एक सीट भी नहीं दिया था हैदराबाद वालों ने, तो शायद जिद भी है, थोड़ा नाराजगी भी है, इसीलिए शायद जबरदस्ती कुछ सता रहे हैं. वरना जो हैदराबाद जहां पे पानी की कोई किल्लत नहीं थी, सडनली कहां से आ गया 2 साल में? मिशन भागीरथ के जरिए हमने जबरदस्त काम किया, आज उसको मेंटेनेंस तक नहीं कर रहे हैं लोग. जो करंट 7,000 मेगावाट की थी, जिसको हमने 24,000 मेगावाट तक ले गए हम लोग, उसमें भी आज मेंटेन नहीं कर पा रहे हैं. आज पावर कट्स भी हो रहे हैं हैदराबाद में. यहाँ पे हैदराबाद में पानी की किल्लत, पावर कट. तेलुगु में बोलता हूँ एक बात बशीर, क्योंकि आप तेलुगु भी समझ लेते हैं. ఎన్కటి రోజులు తెస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చిండు. 2014 ముందు ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు, ట్యాంకర్ల ముంగట యుద్ధాలు, కరెంటు కోతలు, జనరేటర్ల గబ్బు, ఇన్వర్టర్ల గబ్బు మళ్ళీ తెచ్చిండు. సో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, నేను చెప్పిన ఇదివరకే. వచ్చింది మళ్ళీ అదే దరిద్రం. రమణ హాయ్. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంది కదా, కొత్తగా మాతో కలిసేదే ఉంది. నేను ఊరికే చెప్పట్లేదు రమణ, అది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ చూడండి ఇక్కడ నడుస్తుంది జోడీ ప్రభుత్వం కదా. చూడండి, మొన్న కేంద్ర మంత్రి గారి కుమారుడు పాక్సో నిందితుడిగా ఉంటే 9 రోజులు ఎవరు కాపాడారండి ఆయనని? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? బ్రహ్మాండంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది September 28, 2024. నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ 2026. సెప్టెంబర్ దగ్గర పడ్డది, 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఈడీ ఈ రోజు వరకు కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలే బయటికి. ఆ ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేసే మెషిన్లు పోయినాయని చెప్పి టీవీలో బ్రేకింగ్ వార్తలు వేశారు మీరు. మరి ఏమైంది కేసు? ఎవరు కాపాడుతున్నారు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని? బీజేపీ కాకపోతే. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని చెప్పి నిందారోపణ చేసింది ఎవరు? ప్రధానమంత్రి గారు స్వయంగా. మరి ఎందుకు చర్యలు ఉండవు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నేను చెప్పడంలా, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SFIO లేదా CBI లేదా ED లేదా IT సంస్థతో దర్యాప్తు జరిపించాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. ఎక్కడ పోయింది ఆ రిపోర్టు? ఎందుకు చర్యలు ఉండవు? ఎవరు నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని? ముమ్మాటికి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది, రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నది. ఆయనకు అడుగడుగున సింగరేణిలో జరిగిన కుంభకోణాలు ఏంది బ్రదర్? సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట ఇవాళ అక్కడ లేని నిబంధనలు పెట్టి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి మొత్తం కాంట్రాక్టర్లను రింగు చేస్తున్నాడని సాక్ష్యాలతో సహా ఇస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోదు? ఇవాళ అమృత్ పథకంలో, కేంద్ర ప్రభుత్వ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్స్లో స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంట్రాక్టులు వస్తాయి. మంచి ఫెవికాల్ బంధం ఇద్దరిది. కాబట్టి కొత్తగా మాతో కలిసేది ఎక్కడిది, ఇంకోరితో కలిసే ఎక్కడిది?
అదే చెప్తున్నా బ్రదర్, మీరు అంత అమాయకంగా ఉంటే నేను చేయగలిగేది ఏం లేదు. మొన్ననే మోడీ గారు కూడా చెప్పారు కదా, ఆజావో మేరే సాత్ జుడ్ జావో అని. కొత్తగా జుడాయించేది ఇద్దరు కలిసే ఉన్నారు కదా జోడీ, కాబట్టి అందులో కొత్తగా చెప్పేది లేదు. ఎస్ఐఆర్ విషయానికి వస్తే రమణ గారు, పార్టీ పరంగా ప్రిపేర్ అవుతున్నాము. మా కార్యకర్తలు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్ట్రైట్గా సికింద్రాబాద్కి పోతున్నాను, అక్కడ కూడా మా ఎస్ఐఆర్కి సంబంధించిన మీటింగే ఉంది. మా ప్రతి కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ ఏజెంట్లు అపాయింట్ చేసుకున్నాము. దాదాపు 71,000 బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాము, హ్యాండ్ బుక్స్ ఇస్తున్నాము, సస్పెక్టెడ్ డూప్లికేట్ ఓటర్ లిస్ట్ కూడా వారికి ఇస్తున్నాము. ఇచ్చి జాగ్రత్తగా చూడండి, అర్హులైన ఏ ఒక్కరు ఓటు పోకూడదు, అనర్హుడికి ఎవరికి ఓటు రాకూడదు అనే నినాదంతో ముందుకు పోతున్నాము. డెఫినెట్గా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. సార్, మీరు ఇందాక చెప్పినట్టు ఈ తెలంగాణ సాధన కోసం రాల్చిన నెత్తురులో ఒకటో రెండో చుక్కలు పాత్రికేయులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమరవీరులు కాకపోయినప్పటికీ తెలంగాణ పోరాటంలో ముందు బాగా నిలిచి పోరాడింది వాళ్ళు, అంటే ఉద్యమకారులకు అండగా నిలిచింది కూడా ఖచ్చితంగా పాత్రికేయులే. అయితే మీ ఈ సుదీర్ఘ కాలంలో పుష్కర కాలంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైంది కూడా జర్నలిస్టులు. అది నేను అంటున్న మాట కాదు, మొత్తం యావత్ జర్నలిస్ట్ సమాజం అంటున్నటువంటి మాట. దీన్ని మీరు ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో అసలు ఏకీభవించను. 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు జర్నలిస్ట్ సంక్షేమానికి కేసీఆర్. రెండవది, గుజరాత్లో లేని అక్రెడిటేషన్ కార్డులు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అక్రెడిటేషన్ కార్డులు 18,000 ఇచ్చింది కేసీఆర్. కరోనా అప్పుడు ఈ దేశంలో ఏ జర్నలిస్ట్కి ఏ ప్రభుత్వం సహకరించలేదు, కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే సౌకర్యం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన నిధుల వల్ల ఇక్కడ మాత్రమే ఉంది. మీకు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందని ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మా, హెల్త్ కార్డ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు హెల్త్ కార్డులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది వాడుకునే ఉంటారు. నేనేమంటున్నా అంటే, దయచేసి బటగల్స్ మీద వేసేయకండి, జనరల్ స్వీపింగ్ రిమార్క్స్ చేయకండి. ఒకటి, ఏమన్నా ఒక ఇళ్ల స్థలాల విషయంలో మీకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. నేనేమంటున్నాను, ఇప్పుడు న్యాయస్థానాల్లో వివాదం జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది, మేమేం చేయాలి? ఇప్పుడు మీరు రాయమంటే నేను ఇక్కడ ఉత్తరం రాసి ఇచ్చిపోతా, ఆయన ఎక్కడిస్తారో ఇవ్వనండి. కానీ ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతా మీరు దాన్ని నమ్మితే నిర్ణయం చేయమంటారు? ఆయనకే ఫ్యూచర్ లేదు, తుమ్మితో ఊడిపోయే ముక్క ఆయన పదవి. రేపు రాహుల్ గాంధీ కోపం వస్తే రేపు సాయంత్రం ఉద్యోగం పొద్దు ఆయనది. కాబట్టి ఆయన ఏదో నేను ఫ్యూచర్ సిటీ అంటే మీరు దానికి భ్రమపడితే, జర్నలిస్ట్ మిత్రులకు కూడా నా ప్రార్థన, జర్నలిస్టులకి ఇస్తాడంటే స్థలాలు, పక్కనే జూ పార్క్ ఇస్తాడంటే ఇంకా ఆయన ఏమనాలి? నేను అర్థం చేసుకోండి మీరు కూడా, అంతకంటే ఎక్కువ చెప్పడం బాగోదు. కవిత గారు, కవిత బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా. మీరు ఒక మాట చెప్పారు, 2 సార్లు మేమే రాబోతున్నాము అనేది ఒక మాట అన్నారు. నెక్స్ట్ మేమే వస్తున్నాము, కార్యకర్తలు కూడా నమ్మకం ఉంది, 100కి పైగా స్థానాలు మేము వస్తామన్నప్పుడు మిలిటెంట్ పోరాటం చేయాలి అని 90 అన్నాను, మీరు 10 పెంచినందుకు ధన్యవాదాలు. సారీ, మిలిటెంట్ పోరాటం చేయాలి అన్న బాల్కా సుమన్ అదే టైంలో ఇంకొక మాట కూడా అన్నారు, మేము రైతుల కోసం ధర్నా చేస్తే 100 మందిలో 5 మాత్రమే రైతులు ఉన్నారు, మిగతా అంతా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అనేటువంటి మాట. అక్కడ డౌట్ఫుల్ గా ఉందా, నమ్మకం లేదా అనేది ఒకటి. నాట్ ఎట్ ఆల్. ఐల్ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. ప్రజలు కూడా కొన్ని విషయాల్లో ఎంత క్లారిటీగా ఉంటారంటమ్మా. తెలుగులో సామెత ఉంది, నేను ఆ మాట ఇప్పుడు ఇక్కడ చెప్తే బాగుండదు, మళ్ళీ మీరు తర్వాత నన్ను ఇంకో వేరే రకంగా ఇది అనుకుంటారు. ప్రజలైనా ఎవరైనా ఇప్పుడు పళ్ళుండే చెట్టుకే రాళ్ళు పడతాయి. సో చేసే వాళ్ళని అడుగుతారు పని, చేయని వాళ్ళని అడగరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పినా ఒకటే, దున్నపోతు మీద వానబడ్డట్టు తప్ప ఆయనకి చెప్పినా వేస్ట్ అని చెప్పి వదిలేశారు. ఈయన చెయ్యడు, అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈయన చెయ్యడు, ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంటెంట్ లేదు, అన్నిటికీ మించి కమిట్మెంట్ అంతకంటే లేదు. తెలంగాణ సొయ్యి లేదు, తెలంగాణ ప్రేమ లేదు. ఇది ఇవాళ తెలంగాణ ప్రజల్లో అందరికీ అర్థమైంది. ఆయన ఒక్కరిని మోసం చేయలేదు తల్లి. రైతులు 70 లక్షల మంది ఇవాళ బాధపడుతున్నారు. వడ్లు కొంటలేడు, మక్కలు కొంటలేడు, ఏది కొంటలేడు, ఆగమాగం అవుతున్నారు. కానీ రోడ్ ఎక్కితే ఎర్రటి ఎండ, కూర్చోవాలి. రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదండి, వడదెబ్బ అని తప్పించుకొని వెళ్ళిపోయాడు సగం స్పీచ్లని. కానీ రైతులు అట్లా కాదు కదా పాపం, అదే కుప్పల కాడ అట్లే కాపలా ఉంటున్నారు. వడదెబ్బ అయినా ఏ దెబ్బ అయినా అన్నీ ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణ చేస్తుందమ్మా. తెలంగాణ నోస్ వెన్ టు రెస్పాండ్, తెలంగాణ నోస్ వెన్ టు రివోల్ట్, తెలంగాణ నోస్ వెన్ టు టీచ్ ఎ బిఫిటింగ్ లెసన్. సో సుమన్ ఏదో అన్నాడు, ఇంకో ఆయన ఎవరు అన్నారు, అదన్నీ పట్టించుకోకండి. 100% తెలంగాణకు ఆ చైతన్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడే ఇస్ 3rd June 2026, గుర్తుపెట్టుకోమ్మా.
15-20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ నాశనం చేసి బొందబెట్టిపోతాడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్, Yeah, Suresh. కేసీఆర్ ఎందుకు కనిపించలేదు? కేసీఆర్ అసలు మాట్లాడలేదు. కేసీఆర్ కనబడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్టెడ్ దట్ ఒక మెసేజ్ ఏదో ఒకటి వస్తుందేమో, మాట్లాడతారేమో అనుకున్నాం. కవితమ్మ, కేసీఆర్ గారు ఎక్కడ కనబడాలో అక్కడ కనబడుతున్నారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలకి ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ ద్వారా ప్రతి చుక్క నీటి బొట్టు ఏదైతే ఇవాళ గోదావరి కృష్ణా నీళ్ళలో పొలాలకు వస్తున్నాయో వాటిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఎక్కడ కేసీఆర్ కనబడాలో అక్కడ కనబడతాడు. అమ్మ, మా గుర్తు కారు. మాకు ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. చెప్పాను కదా, హీఈస్ ద ఓజీ ఆఫ్ తెలంగాణ. ఓజీ అన్నప్పుడు ఓజీ లాగానే ఉండాలి. సురేష్, రామన్న, నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేత రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మహేష్, టైమ్స్ ఆఫ్ ఇండియా. మహేష్, సార్, CM has proposed dual formula, some kind of formula. So what is your... Well, I've said this before, I'll say it again. Revanth Reddy is a hybrid CM of BJP and Congress. So he will only propose hybrid models. All I will tell you, Mahesh Bhai, is 24% is the current representation of South India in Parliament, in Lok Sabha. Our demand is very straightforward. Please keep it intact. And the reason why I'm talking of South India, not just Telangana alone, is because South practiced family planning much better than the rest of the country. You cannot penalize the South of India just because we have done something that the government of India had asked us to do. So, if you want to cut down this representation from 24% to whatever, that will not at all be acceptable. Keep it intact, maintain it the same. 24% पे अगर आपको delimitation करना है, that is okay for us. But other than that, if you even reduce it by 0.001%, BRS will definitely take to the streets. We'll certainly fight this injustice and we'll certainly oppose it. we have time for 3 more questions. We'll take a question from that girl. Yeah. మీ వాళ్ళు కూడా అలసిపోయినట్టున్నారు, క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి. చాలా ఉన్నాయి సార్ ఇంకా. యా, ఒక్క నిమిషం. యా, ప్లీజ్. మేడం, మీరు జర్నలిస్టా? మీరు పార్టీ కార్యకర్తనా? పేరు చెప్పండి మరి. దిస్ ఇస్ అ బిగ్ అక్యూజేషన్. లిజన్, ఇప్పుడు May 6 నాటికి నా క్లిప్పింగ్ ఉంది. ఇప్పుడు నీకు అన్ని ఎందుకు తీయాలని తీయట్లేదు. 6th May 2026 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సివిల్ సప్లైస్ మినిస్టర్, 90 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేస్తాము ధాన్యం అని చెప్పారు. నిన్నగాక మొన్న 29th May రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే, లేదు మేము 90 లక్షలు కొనము, 75 లక్షలు కొంటామన్నారు. సో ఆల్రెడీ 15 లక్షలు ఆల్రెడీ కటింగ్ పెట్టేసిండు. యాక్చువల్గా అమ్మ, నేను ఆనెస్ట్ చెప్తున్నాను, నేను కూడా జిల్లాలు తిరుగుతున్నాను, చాలా వరంగల్ తిరిగాను, సంగారెడ్డి తిరిగాను, సిరిసిల్ల, కరీంనగర్ కూడా పోయినా. ఎక్కడ పోయినా ఇవాళ రైతుల మీద నాకు ఒకటే అర్థమైంది, వాళ్ళ కుట్ర. ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ధాన్యం కొనే మూడ్లో లేరు. ధాన్యం కొంటే ఏమవుతుంది? MSP ఇవ్వాలా, 2400 ఇవ్వాలా. రెండోది ఏంది? బోనస్ ఇవ్వాలా, 500. ఇదంతా తప్పించుకునే తందుకు వాళ్ళని సతాయించి వేధించి అక్కడ సంచులు కూడా ఇస్తలేరు. నువ్వు ధాన్యం అంటున్నావు, గన్నీ బ్యాగ్స్ కూడా ఇస్తలేరు, సుతుల దారం ఇస్తలేరు. బోనస్ ఎక్కడిది? కొనకపోతే బోనస్ ఎక్కడిదన్నా? కాబట్టి ఏదీ లేదు. ఇది ఒక బోగస్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పే లెక్కలు బోగస్సు, వాళ్ళు చేసే కార్యక్రమాలు బోగస్సు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని మీరు అంటున్నారు. ఏం చేస్తామంటే, కత్తి వాళ్ళ చేతుల్లో పెట్టి యుద్ధం మమ్మల్ని చేయమంటే కొద్ది కష్టం. బట్ మా యుద్ధం ఏదో, మా ప్రయత్నం ఏదో మీ బిగ్ టీవీ సహకరిస్తే మేము కూడా చేస్తాం. సార్, ఉమాని అండ్ ఒక చిన్న, మీరు చాలా ప్రెస్ మీట్స్ అటెండ్ అయ్యారు, ప్రెస్ క్లబ్కి వచ్చారు, జర్నలిస్ట్లకి హెల్త్ కార్డ్స్ అన్నారు, అవి 100% సక్సెస్ అయ్యాయి. కరోనా టైంలో 20,000 కూడా చాలామందికి హెల్ప్ అయింది. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది అది చాలా దూరం, అది అవుతుందో లేదో క్లారిటీ లేని ప్రాజెక్ట్ అనేసి మీరు అంటారు. మంచిర్యాల అండ్ మంచిర్యాల అండ్ బుద్వేలు మంచి ల్యాండ్ మార్క్ ఉన్న ప్లేస్. సో దాని గురించి మీరు మంచి
పాయింట్స్ రేజ్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ వచ్చేది మీ గవర్నమెంట్ అంటున్నారు. అगर మీ గవర్నమెంట్ వస్తే మీరు అక్కడ స్టిక్ ఆన్ అవుతారా, మీరు ఇవ్వగలుగుతారా అక్కడ అనేది మాకు నేను ఒక్కడే చెప్తాను మా, లెట్ మీ టెల్ యూ ఇస్ వన్ థింగ్. నేను ఎట్లా గవర్నమెంట్లోకి వస్తాను, నీకే అనుమానం ఒక్కలేదు మా. ఎట్లాగ వస్తాం మేము గవర్నమెంట్లో, ప్రజల దయ మా మీద ఉంటుంది. 100% వస్తాం. 100% మీకు నేను మాటిస్తా ఉన్నా. ఈయన ఇవ్వడు కూడా, అది కూడా చెప్తున్నా నీకు. ఫ్యూచర్ సిటీ పేరిట డ్రామాలు తప్ప ఈయన మీకు ల్యాండ్ ఇవ్వడు, పట్టాలు ఇవ్వడు, అది పక్కా. ఇచ్చినా మీరు తీసుకుంటే ఇక నేనేం చేయలేను. ఎందుకంటే మీరు అక్కడెక్కడో జూ పార్క్ పక్కన, మీరు ఫార్మా యూనిట్ల పక్కన పోయి మీరు ఉంటానంటే నేను చేయగలిగింది ఏం లేదు. నేను మీకు ఇచ్చే మాట ఏమంటే, ఇచ్చినాక మళ్ళీ ఇవ్వచ్చా? ఇది మాకు తెలియదు. ఈ స్కీమ్ ఏదో 1 for 2 స్కీమ్ నాకు తెలియదు. సరే, మీ గవర్నమెంట్ వచ్చాక మీరు ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నారు. మీతోనే ఒక కమిటీ వేస్తాను, నేను మాటిస్తున్నా మీకు ఈరోజు. June 3rd, 2026 let us form a joint committee of the government and the press club and మీ మీడియా అకాడమీ ఉంటే మీడియా అకాడమీ వేసి ఐ విల్ లెట్ యూ డిసైడ్ దిస్ ప్లేస్. మీరు డిసైడ్ చేసిన తర్వాత మీరు ఎంపిక చేసిన స్థలంలో ఇస్తాం, అది పక్కా. ఓకే, థ్యాంక్ యూ. అన్న కరుణాకర్ 10TV అంటే ఈ పుష్కరకాల తెలంగాణ ముష్కరుల పాలైందని చెప్పి నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు కామెంట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 2047కు 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దామంటున్నారు. రెండోది, మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వ సినిమా ఇంటర్వెల్తోనే ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. ఆయన సీక్వెల్ ఉంది అంటున్నారు 2034 వరకు. బ్రదర్, ఇప్పుడు 3 ట్రిలియన్, నేను ఈ మాట అంటే మళ్ళీ నాకు అహంకారం అంటారు, అదో బాధ అయిపోయింది ఇప్పుడు నాకు. 3 ట్రిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయో రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను ఇప్పుడే రాజకీయాలకు వెళ్ళిపోతా. తెలియదు, పెట్టదు, ఎవడో రాసిచ్చింది చదివితే సరిపోసమ్ముడు. నేను ఇంకోటి చెప్పేది ఏమంటే, నేను అసెంబ్లీలో అడిగా, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామన్నారు. 1 కోటి మందిని, ఒకరిద్దరిని కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట హామీ ఒకసారి కాదు 50 సార్లు చెప్పారు ఆయన. 1 కోటి మంది కోటీశ్వరులు అయితే అదే 100 ట్రిలియన్ అయితే స్వామి. మరి అప్పుడు 3 ట్రిలియన్లు వెళ్ళింది. $100 ట్రిలియన్ ఎకానమీ రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందిని కోటీశ్వరులు 2029 లోపల చేస్తే అయిపోద్ది కదా. దానికి 2047 ఎందుకు? అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవడు చేస్తాడో ఎవడికేం తెలుసు. ఇక 2034 అంటున్నారు కదా మీరు. నిజంగా రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి రమ్మను. 2034 కాదు, 2, 3, 4 సీట్స్ కూడా రావు. రాష్ట్రంలో ఓడిపోయే మొట్టమొదటి సీటు కొడంగల్, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డిని ఇదివరకు కూడా ఓడించాం 2018లో, మళ్ళీ 2029లో ఓడిస్తాం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన లగచర్లలో చేసిన దుర్మార్గాలు ఎవడు మర్చిపోలేదు. ఆ అన్నదమ్ములు చేస్తున్న అరాచకాలు ఎవరు మర్చిపోలేదు. ముమ్మాటికి 2034 కాదు కదా, 29 తర్వాత ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి గారు, 28 తర్వాత ఒక్కరోజు కూడా వాళ్ళ అధికారంలో ఉండరు. ఇది చూడండి మీరు. అన్న అధికార హోదా వస్తుంది బ్రదర్, ఎందుకు టెన్షన్ ఎందుకు? అన్న ప్రదీప్, నేను వెలుగు అన్న, మీరు కాంగ్రెస్ విష ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని మీరు అంటున్నారు. బట్ 10 ఏళ్లలో పాలన అంత మంచిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని, వాళ్ళ విచక్షణని మీ ప్రకారం అది అవమానించినట్టు కాదా? ఇంకొకటి, 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకతని ఎందుకు ఒప్పుకోవడం లేదని చర్చ నడుస్తుంది, అదొక క్వశ్చన్. ఇంకోటి అన్న, నీళ్ళ విషయానికి సంబంధించింది. యాక్చువల్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2013-2014లోనే స్టార్ట్ అయింది. 10 ఏళ్ళు, మామూలుగా 12 ఏళ్ళు గడిచిపోతుంది ఇప్పటికీ. కానీ అదే 2016లో స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో రికార్డ్ టైంలో మీరు కంప్లీట్ చేసారు. కానీ అదే రికార్డ్ టైంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఫస్ట్ పంపు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, మర్చిపోకండి మీరు. అక్కడ 32 పంపులు ఉన్నాయి. నార్లాపూర్లో పంపు ఆన్ చేసి నీళ్లు చూపెట్టి నీళ్ళు ఇచ్చి, మహబూబ్నగర్ జిల్లా నమ్మిది కాదా, పాలమూరు మీద ప్రేమతో అడిగినావా? పాలమూరులో 8 లక్షల ఎకరాలు సాగు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రన్నింగ్ ప్రాజెక్టులుగా పెండింగ్ ప్రాజెక్టులను మార్చి బ్రహ్మాండంగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్ చేసి 8 లక్షల ఎకరాలు. మీ నల్గొండ అన్నారు కదా, మీది నల్లగొండ జిల్లా టుడే ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ ఇన్ ఎంటైర్ తెలంగాణ. ఒకప్పుడు కరీంనగర్ ఉండేది, వాళ్ళ నల్గొండ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. అది చేసింది కేసీఆర్. ఎందుకు? మీ కోదాడకి, మీ సూర్యాపేటకి, మీ తుంగతుర్తికి టెయిలెండ్ గ్రామాలు ఏవైతున్నాయో వాటికి కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి నేను అనేది ఏంటంటే, పాలమూరైనా నల్లగొండ అయినా ఏ ప్రాంతమైనా ఖమ్మమైనా ప్రతి డిస్ట్రిక్ట్ మీద ప్రేమతోనే పనిచేసినాం. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఉండొచ్చు, కొన్ని కోర్టు సమస్యలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉండొచ్చు కాక. ప్లస్ 3-4 పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు సహజంగానే ఒకటి కొద్దిగా ముందు పోతుండొచ్చు, ఒకటి కొద్దిగా వెనక అవుతుండొచ్చు. కానీ పాలమూరు రంగారెడ్డి పథకం కూడా 90% మేము పూర్తి చేశాము. పంపు ఆన్ చేసి నీళ్లు చూపెట్టాము. 2.5 years అయింది. మరి మామగారు పేరు పెట్టుకున్నాడు కదా, జైపాల్ రెడ్డి గారి పేరు, ఎందుకు పూర్తి చేస్తలేడు? చేయమనండి, వెంటనే ఫాస్ట్గా పూర్తి చేసి నీళ్ళు ఇమ్మనండి. మేము వద్దంటున్నామా? ఇక మీరు అడిగిన మొదటి ప్రశ్న, ప్రజల విచక్షణని మేమేదో అవమానిస్తున్నామని. ఎందుకు అవమానించాం బ్రదర్? నేను ఎక్కడ అవమానించాను? ఏం చెప్పాను నేను? కాంగ్రెస్ చెప్పిన దొంగ మాటలు
కొంతమంది నమ్మారు అన్నాను. ముమ్మాటికి అంటున్నాను, నేనండం కాదు, ప్రజలు అంటున్నారు. అయ్యో ఈ దొంగల మాటలు నమ్మాము. ప్రజలు మీరు చూడండి, సోషల్ మీడియాలో వీళ్ళకు ఓటేసి తప్పు చేశాము అని చెప్తున్న ప్రజలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. నేను అదే చెప్పాను, వాళ్ళను టంకిస్తూ చెప్పాను. ప్రజలు బాధపడుతున్నారు, కాంగ్రెస్కు నమ్మి ఓటేసినందుకు బాధపడుతున్నారు అని చెప్పాను. దాన్ని అవమానించడం ఏముంటుంది? ఇంకోటి వ్యతిరేకత అంటారా? వ్యతిరేకత అందరి మీద వస్తుంది బ్రదర్. ఇప్పుడు ఎవరు దేవుడు కాదు. మరి మానవ ప్రయత్నం మనం చేస్తాము. చేసిన తర్వాత కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు. 14లో గెలిచాము, 18లో గెలిచాము, 23లో వి లాస్ట్ బై విస్కర్, ఒక వెంట్రుక వాసి తేడాతో ఓడిపోయాం. దానికి మేమేం బాధపడట్లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ దుర్మార్గులు మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టిస్తుంటే బాధ అనిపిస్తుంది, అంతకంటే ఏంటి? యాకే స్వామి, నేను ఒక 6-7 నెలల కింద ఎన్డీటీవీ వాళ్ళకి ఈవెంట్ పెడితే అక్కడ మన బాంబేలో నేను అనింటి జెన్జీ ఉద్యమం ఇక్కడ కూడా వస్తుందా నేపాల్ తరహాలో అంటే రావచ్చు, పెద్ద అదే అంత కష్టతరం కాదు, మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పిన. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వినరు, రకరకాలుగా హెకిల్ చేసిండ్రు. కానీ వాళ్ళు చూడండి ఏమవుతుంది, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఒక మాట సిజేఐ గారు ఏదో అంటే ఆ మాట మీదకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, సరే ఆన్లైనే కావచ్చు, అది ఆఫ్లైన్ లేకపోవచ్చు, కానీ దానికి ఇప్పుడు 14 మిలియన్ ఫాలోవర్లు. భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దానికి సోషల్ మీడియాలో. కాబట్టి పిల్లల్లో ఉన్న నిరాశ, మీరు బాగా ఫాలో అవుతున్నారా, 22 మిలియన్ అట. సో నేనేమంటున్నానంటే పిల్లల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఉంది, అందులో అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వాల మీద విసుగు ఉంది, ప్రభుత్వాల మీద కోపం ఉంది. దాన్ని ఎవరు ఛానలైజ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమిత, భవిష్యత్తు చెప్తుంది, అంతకంటే ఏం చెప్పాలి?